శ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టును రద్దు చేసి సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో కొత్త సిట్టు ఏర్పాటు చేసింది. ఈ కొత్త సిట్టు విచారణ చేసి తమ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించమని ఆదేశించింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేసిన సిట్టు తమ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి అందిస్తే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఇబ్బంది పడతారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో పూర్తి మెజారిటీ లేదు. అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద, ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ప్రభుత్వం నిలబడి ఉంది. వీళ్లలో ఏ ఒక్కరూ కాదన్నా ప్రభుత్వం పడిపోయే అవకాశం చాలా కనపడుతుంది. అందుకేనేమో బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు కూడా సిద్ధపడుతుంది. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు తమకు కావలసిన అవసరాలను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చేయించుకుంటూ వస్తున్నారు. బీజేపీకి ఈ అనుకోని సంఘటనలు బీజేపీకి మింగుడు పట్టడం లేదు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్లను ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఇవన్నీ బీజేపీ ప్రభుత్వానికి చాలా తలనొప్పిగా మారింది. నితీష్ కుమార్ని, చంద్రబాబు నాయుడు గారిని ఎలా తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ఎత్తుగళ్ళు మాత్రం వేస్తూ వస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ తమ రాజకీయ భవిష్యత్తు కోసం సామభేద దండోపాయాలను ఉపయోగించడంలో నిస్సందేహంగా ఎటువంటి ఆలోచన ఉండదు. అందులో భాగంగానే సిబిఐ డైరెక్టర్ విచారణ చేసి సిట్ ఇచ్చిన రిపోర్టును అడ్డం పెట్టుకొని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని కట్టడి చేస్తారా అంటే అవుననే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకొని వాటిని అమలు చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈ రిపోర్టు కారణంగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసి ఆ నిధులను తెప్పించుకోగలరా? ఏమో అనుమానమే. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందా, లేక ఈ రిపోర్టును అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేస్తుందా? భవిష్యత్తులో చూడాలి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అనాలోచితంగా తమ జుట్టును తనే బీజేపీ చేతిలో అందించారా అంటే అవుననే అనిపిస్తుంది. అనుకోని ఈ సంఘటన చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో ఎదురుదెబ్బే కావచ్చు. ఒకవేళ బీజేపీ కన్నా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే ఇంత రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ఆలోచనలు చేస్తారో మనం ఎదురు చూడాల్సిందే. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.